అలా దోష అమ్మి 5,000 కోట్ల కంపెనీ స్థాపించి జ్యోతిష్యుడి మాటలు విని హంతకుడయ్యాడు. పి రాజగోపాల్ తమిళనాడులోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 2 వయసులోనే ఇంటిని వదిలి చెన్నైకి వచ్చాడు. ఒక రెస్టారెంట్ లో టేబుల్ క్లీనర్ గా పనిచేశాడు. 21 ఏళ్ల వయసులోనే కిరాణా అంగడి కూడా ఓపెన్ చేశాడు. రాజగోపాల్ కి అగ్గితో కూడిన వ్యాపారంలో నువ్వు మంచి స్థాయికి వెళ్తావని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. 1981లో రాజగోపాల్ సర్వనా భవన్ పేరుతో హోటల్ ఓపెన్ చేశాడు. ఆ హోటల్లోని దోశ మంచి క్వాలిటీ మరియు టేస్ట్ వల్ల ఆ హోటల్ పేరుతో దేశంలో చాలా చోట్ల అవుట్లెట్స్ ఓపెన్ చేశాడు. రాజగోపాల్ మంచి స్థాయికి వెళ్లి దోశా కింగ్ పేరుతో ప్రసిద్ధి చెందాడు. హోటల్లోని ఉద్యోగిని కూతురు జీవ్ జ్యోతిని 3వ పెళ్లి చేసుకుంటే నీ విజయం నీతోనే ఉంటుందని మళ్ళీ జ్యోతిషుడు చెప్పాడు. జీవ్ జ్యోతి దీనికి నిరాకరించింది, ఎందుకంటే తనకి ఆల్రెడీ పెళ్లి అయింది. అయినా కూడా రాజగోపాల్ జ్యోతిని బెదిరించి ఒకరోజు ఆమె భర్తని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. రాజగోపాల్ తన డబ్బు పరపతితో 18 ఏళ్లు శిక్ష నుండి తప్పించుకున్నాడు. చివరకు 2019లో రాజగోపాల్ కి జీవిత ఖైదు శిక్ష వేశారు. సరెండర్ అవ్వకముందే హాస్పిటల్లో అడ్మిట్ అయి అక్కడే మరణించాడు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.